everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. Nenu my master teacher for physics Ramadevi. Kyadi madam అని కూడా పిలవచ్చు. ఈ రోజు క్లాస్ సూపర్ ఎగ్జైటింగ్ బికాజ్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. బాలయ్య కాదు, ఎంసెట్ అండ్ ఈఏపీ సెట్. ఎస్, ఎంసెట్ అండ్ ఈఏపీ సెట్ 2023 ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా ఇష్టంగా, కష్టంగా, కోపంగా అన్ని రకాలుగాను మెసేజెస్ పెడుతున్నారు. ఎంసెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా టైం దగ్గర పడిపోతుంది, వెయిట్ చేయండి. ఎంసెట్ గురించి వేదాంతు తెలుగు ఛానల్లో బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో మీ అందరి కోసం వేదాంతు తెలుగు ఛానల్లో చాలా బిగ్ సర్ప్రైజ్, బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది రిగార్డింగ్ ఎంసెట్ 2023. జస్ట్ వెయిట్. అయితే ఈలోగా మనము ఎంసెట్కి సంబంధించిన ప్రిపరేషన్ స్లోగా స్టార్ట్ చేసేస్తున్నాము. సో ఎంసెట్కి సంబంధించి ఈరోజు క్లాస్ సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది బికాస్ ఇక్కడ మీరు చూస్తున్నారు 30+ గ్యారంటీ ఇన్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో 30+ వస్తుందా రాదా? వచ్చి తీరుతుంది. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. అలా అని మరీ ఈజీగా ఏం చదవకుండా ఎగ్జామ్కి ఎలా వెళ్ళిపోతాము, ఇలా వద్దు. సో కొంచెం కష్టపడదాం, స్మార్ట్గా ప్రిపేర్ అవుదాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేర్చుకుందాం. ఓకే, ఎంసెట్ ఐ డోంట్ లైక్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ బట్ ఎంసెట్ లైక్స్ మీ. ఈ డైలాగ్ ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరిలోనూ వెళ్తున్న డైలాగ్, అవునా కాదా? సో ఎంసెట్ ఈఏపీ సెట్ కష్టమా, ఈజీగా వస్తుందా, ఎలా వస్తుంది, ఈసారి 2023 ఎగ్జామ్ ఎలా ఉండబోతోంది, సో దానికి కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, బెస్ట్ బుక్స్ ఏంటి, ఇలాంటి డిస్కషన్ ఈరోజు క్లాస్లో కాదు, నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. ఈరోజు క్లాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఫస్ట్ అసలు బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి కదా, అసలు ఏ చాప్టర్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ బేసిక్ ఐడియా మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం పేపర్ అనాలిసిస్లో అంటే ఫిజిక్స్ వైజ్ మ్యాథ్స్ టీచర్స్ మ్యాథ్స్ చెప్తారు, కెమిస్ట్రీ టీచర్ కూడా రాబోతున్నారు. జస్ట్ హ్యాంగ్ ఆన్, ప్లీజ్ వెయిట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 మీకు వేదాంతు తెలుగు ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఏం కంగారు పడద్దు. ఈరోజు క్లాస్ మాత్రం కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. అసలు ఐ ఓపెనర్ లాంటిది అనమాట ఈ క్లాస్. బికాస్ ఫస్ట్ బేసిక్స్ అనేవి తెలియాలి కదా మనకి. ఒక ప్లానింగ్ వేసుకోవాలి అంటే దాని గురించి బేసిక్స్ తెలియాలి. సో మనం వేయబోయే ప్లానింగ్కి ఈరోజు బేసిక్ పిల్లర్ లాంటిది అనమాట, ఫౌండేషన్ లాంటిది అనమాట ఈరోజు క్లాస్. సో ఈరోజు క్లాస్ ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది మీకు. సో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ చాప్టర్లో చదవాలి, ఈ చాప్టర్ కష్టమా ఈజీయా, ఈ చాప్టర్లో చేస్తే బిట్స్ వస్తాయా రావా, ఇలాంటి వాటన్నిటికీ ఆన్సర్ ఈ రోజు క్లాస్లో ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ 30+ గ్యారంటీగా వస్తాయి. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోతుంది. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే అసలు మీకు పేపర్ ఐడియా ఉందా లేదా? సో పేపర్ గురించి ఒకసారి చెప్తాను మీకు. కంప్లీట్గా ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ అనేది మీకు టోటల్గా 180 మార్క్స్కి ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. సో ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంటాయి. మ్యాథ్స్ టోటల్గా 80 మార్క్స్కి వస్తుంది, ఫిజిక్స్ 40 మార్క్స్కి వస్తుంది, కెమిస్ట్రీ 40 మార్క్స్కి వస్తుంది. సో టోటల్ 160 మార్క్స్. అదే బైపీసీ స్టూడెంట్స్కి అయితే, ఇది ఎంపీసీ స్టూడెంట్స్కి. బైపీసీ స్టూడెంట్స్కి అయితే బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ 40 మార్క్స్, బోటనీ 40 మార్క్స్, జువాలజీ 40 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, అంతా కలిపి 180 మార్క్స్. ఇందులో సమన్యాయం ఉంటుందన్నమాట. మొక్కలకి, జంతువులకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అందరికీ చాలా సమానమైన న్యాయం ఇచ్చారు వీళ్ళు. సో ఇలా ఉంటుంది మీకు పేపర్ ప్యాటర్న్. నో నెగిటివ్ మార్క్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంసెట్లో నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు, గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. నెగిటివ్ మార్క్స్ లేవు అంటే పేపర్ ఎలా ఆన్సర్ చేయాలి, పేపర్ చీట్ కోడ్స్ ఏంటి, అసలు యాక్చువల్గా టీచర్స్ కన్నా మీకే బాగా తెలుస్తుంది.
సో చీట్ కోడ్స్ కూడా డిస్కస్ చేసుకుందాము, బట్ లాస్ట్లో అనమాట. ముందు హార్డ్ వర్క్ చేయాలి కదా, ముందు ప్రయత్నం చేయాలి, చదువుకోవాలి. సో చీట్ కోడ్స్ అనేవి ఇప్పుడే ఏం కాదు, ఇప్పుడంతా స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తాం మనం. సో నో నెగిటివ్ మార్క్స్, ఆన్లైన్ పేపర్ ఉంటుంది. సో ఇది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో మన కాన్సన్ట్రేషన్ అంతా ఫిజిక్స్ మీద మాత్రమే ఉంటుంది. అయితే బయాలజీ వాళ్ళకైనా ఎంపీసీ వాళ్ళకైనా ఫిజిక్స్ వెయిటేజ్ అనేది మారదు. సో మీరు కొంచెం బైపీసీ వాళ్ళైతే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, బట్ ఎంసెట్ లెవెల్ కాబట్టి విపరీతమైన లాజికల్ థింకింగ్ అవసరం లేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కాచి వడబోసి డికాషన్ తీసేసి దానితో మనం ఒక కాఫీ చేసుకుని తాగుతాం అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, నేనున్నాను కదా, కుమ్మేద్దాం. ఓకే, సో ఓకే, ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ స్ట్రాటజీ చూద్దాము. సో మీకు తెలుసు ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టోటల్ 40 క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్లో నుంచి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నో నెగిటివ్ మార్క్. సో 1 మార్క్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని చాప్టర్స్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో వీటిలో నుంచి కొన్ని చాప్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 మార్క్ రావచ్చు. కొన్ని చాప్టర్స్లో నుంచి 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు, అంటే 3 మార్క్స్కి క్వశ్చన్ రావచ్చు. కొన్ని చాప్టర్స్ ష్యూర్గా 1 క్వశ్చన్ అంటే 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో ఆ చాప్టర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్డర్లో రాశాను నేను ఇక్కడ. ఫిజికల్ వరల్డ్ అసలు ఎంసెట్లో ఉన్న అతి ఈజియెస్ట్ బిట్ ఏదైనా ఉంది అంటే ఫిజికల్ వరల్డ్. ఒక థియరీ బిట్ తప్ప ఇంకేమీ రాదు అందులో నుంచి. సో ఫిజికల్ వరల్డ్లోంచి మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసి ఫిజికల్ వరల్డ్ లెసన్ ఫస్ట్ వచ్చేది అదే, లైన్ టు లైన్ బట్టి కొట్టేసేయండి, అంతే. బట్టి కొట్టేసేయండి, ఆన్సర్ 1 క్వశ్చన్ గ్యారంటీ. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 1 క్వశ్చన్. మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ 2 or 3 క్వశ్చన్స్ అని రాశాను. ఈ ఆర్లు ఎందుకు రాశాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడక్కడ 2 or 3 క్వశ్చన్స్ లేదా 1 or 2 క్వశ్చన్స్ అని రాశాను. ఆర్ ఎందుకు పెడతాము అంటే సెషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక సెషన్లో ఆసిలేషన్స్ నుంచి ఒక క్వశ్చనే రావచ్చు, కానీ ఆఫ్టర్నూన్ సెషన్కి వెళ్ళేటప్పటికి ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 మాత్రమే రావచ్చు. లేదా ఇంకొక సెషన్లోకి వెళ్ళేటప్పటికి మోషన్ అండ్ స్ట్రైట్ లైన్లో నుంచి ఒకటే రావచ్చు, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. సో కొంచెం వెయిటేజ్ అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది సెషన్స్ని బట్టి. అలాగే ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ 40% నుంచి 50%లో వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ 55% ఉంటుంది, సెకండ్ ఇయర్ చాప్టర్స్ వెయిటేజ్ 55% ఉండొచ్చు. ఒక్కొక్కసారి సెకండ్ ఇయర్ 60% క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ నుంచి 40% మాత్రమే ఇవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని చాప్టర్స్కి ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్, బట్ ఆ కొన్ని చాప్టర్స్కి ఏంటంటే నేను 2 or 3, 1 or 2 అని రాశాను. కొంచెం అబ్జర్వ్ చేయండి, అది రీజన్ ఎందుకు అలా రాశాను అనేది. మోషన్ అండ్ స్ట్రైట్ లైన్, మోషన్ అండ్ ప్లేన్ కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనమాట. లాస్ ఆఫ్ మోషన్ కంపల్సరీ 2 క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీ 2 or 3 క్వశ్చన్స్ రాశాను. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ ఆల్సో 2 or 3 క్వశ్చన్స్. ఎస్, ఆసిలేషన్స్ 1 or 2 క్వశ్చన్స్, గ్రావిటేషన్ 1 క్వశ్చన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1 క్వశ్చన్. అంటే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 or 3 క్వశ్చన్స్. ఫ్లూయిడ్స్ అనేది ఎస్ పెద్ద చాప్టర్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోంచి 1 or 2 క్వశ్చన్స్. అగైన్ థర్మోడైనమిక్స్లోంచి 2, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 or 2 క్వశ్చన్స్. సో చూసుకోండి ఆర్ పెట్టినవి, మిగతావన్నీ స్టాండర్డ్గా అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ వీటన్నిటిలో నుంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అగైన్ 1 or 2 క్వశ్చన్స్. కరెంట్, ఎలక్ట్రిసిటీ వీటన్నిటిలో నుంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఒకటి కొంచెం వేరీ అవ్వచ్చు. ఒక్కొక్కసారి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి 1 or 2 రాశాను. న్యూక్లియై ఎస్ 1 or 2 క్వశ్చన్స్. సెమీ కండక్టర్ స్టాండర్డ్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ. కమ్యూనికేషన్ సిస్టమ్స్ 1 క్వశ్చన్.
సరే నేను ఒక్క నిమిషం పక్కకు వెళ్తాను. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ అనేది చాలా ఇంపార్టెంట్. చివరి వరకు ఇది ఇలాగే మెయింటైన్ చేసుకోండి. సో ఈ వెయిటేజ్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేనేం చేశానంటే ఇంకొక ప్లానింగ్ స్ట్రాటజీ రాశాను. ఇక్కడ చూడండి, ఈ స్ట్రాటజీ కూడా నేను కొంచెం పక్కకు వెళ్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎంసెట్. వీటిని మెయింటైన్ చేయండి బికాస్ క్విక్ రివిజన్కి హెల్ప్ అవుతుంది. సడన్గా 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏంటి వెతుక్కోవాలి, ఈ స్క్రీన్ షాట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇందులో 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ అన్నీ ఒక చోట రాశాను. 1 క్వశ్చన్స్ ఇందులో కూడా కలర్ వేరియేషన్ పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెమీ కండక్టర్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్ వైట్ కలర్లో రాశాను కదా. దీస్ ఆర్ డూ ఆర్ డై చాప్టర్స్ అండ్ మోర్ ఓవర్ ఈజీగా చేయగలిగే చాప్టర్స్. సో విపరీతమైన శ్రమ పడిపోయి చెమట కాచిపోయేలా చదివేసి బాబోయ్ నాకు రావట్లేదని బుర్ర గోడకు వేసి కొట్టేసుకుని ఇంకా దేనికి వేసి కొట్టుకోవాలా అని ఆలోచించక్కర్లేదు. సో ఆరామ్గా కామ్గా చేసుకోవచ్చు. ఈ వైట్ కలర్లో ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా డూ ఆర్ డై చాప్టర్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, వేవ్స్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఆసిలేషన్స్ అనమాట. ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్ లెసన్నే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాము. నెక్స్ట్ రే ఆప్టిక్స్. ఇవి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ కూడా డూ ఆర్ డై చాప్టర్స్. ఇవి కొంచెం ఆప్షన్లో పెట్టుకుందాం పర్లేదు. లేదు నాకు 40 out of 40 రావాలి, నేను మిస్ అవుతాను అంటే మాత్రం ఈ చాప్టర్స్ కూడా చెయ్యండి. నేను వద్దు అనట్లేదు, మీ చాయిస్. నెక్స్ట్ 1 క్వశ్చన్ వచ్చే చాప్టర్స్ వెయిటేజ్ కూడా చూడండి. ఇవి 2 క్వశ్చన్ వెయిటేజ్ చాప్టర్స్, ఇవన్నీ కూడా 1 క్వశ్చన్ వెయిటేజ్ చాప్టర్స్. సో 1 క్వశ్చన్ వెయిటేజ్ చాప్టర్స్లో కూడా దీస్ ఆర్ డూ ఆర్ డై చాప్టర్స్. ఫిజికల్ వరల్డ్ ఈజీగా కష్టమా? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నేనున్నాను, ఖచ్చితంగా మీకు ఈజీ చేసి పెడతాను. గ్రావిటేషన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, పీవైక్యూస్ ఉన్నాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది చెప్పడానికి నేను హెల్ప్ చేస్తాను, కంగారు పడద్దు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఏదైనా ఈజియెస్ట్ చాప్టర్ ఉంది ఫిజికల్ వరల్డ్ తర్వాత అంటే ఇదే. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అగైన్ నేనున్నాను, ఈజీగా చెప్తాను. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాలా ఈజీ చాప్టర్. ఆటమ్స్ కెమిస్ట్రీ చదివితే ఆటమ్స్ లెసన్ చేసేస్తారు. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, న్యూక్లియై, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఈ లెసన్స్ అన్నీ కూడా నేనున్నాను, ఏం కంగారు పడద్దు. సో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మోడల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా 1 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్, బట్ కొంచెం టఫ్గా ఉంటాయి. వీటిలో కూడా మీరు ఇంకా కష్టపడితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చేసేయచ్చు, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా చేసేయచ్చు. సో ఈ 2 చాప్టర్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పార్షియల్లీ ఇక్కడ వేసుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెషన్. టఫ్ సెషన్ వచ్చిందా, ఈజీ సెషన్ వచ్చిందా, దాన్ని బట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది డిసైడ్ అవుతుంది. సో మొత్తానికి ఈ వైట్ కలర్లో ఉండే చాప్టర్స్, ఈ 3 చాప్టర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు 30+ గ్యారంటీ. ఎస్. సో ఈ చాప్టర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఈ చాప్టర్స్లో కూడా హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, హై వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఆ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడానికి వాట్ ఆర్ ద బెస్ట్ బుక్స్ టు బీ ప్రిపేర్డ్, వీటన్నిటిని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. బికాస్ మీరు పొందే అడ్వాంటేజ్ మీ ఫ్రెండ్స్ని కూడా కావాలి అనుకుంటే, మీరు మంచి ఫ్రెండ్ అయితే తప్పకుండా షేర్ చేస్తారు. వేదాంతో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద ఉన్న లైక్ బటన్ కూడా ఒక్కసారి నొక్కేయమ్మా. ఓకే, సో గంటను కొట్టారనుకోండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఎనీవే, సో వేదాంత తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఈ లింక్ ద్వారా కానీ వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ లైవ్ అప్డేట్స్, ఇమీడియట్ అప్డేట్స్, అలాగే
మీకు కావాల్సిన PDF నోట్స్ ఇదంతా కూడా వేదాంతు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. మనం ఇక్కడ చెప్పేవన్నీ కూడా దానికి సంబంధించిన PDF నోట్స్ కూడా మనము టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బోల్డ్ అంతమందికి షేర్ చేయండి.